ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలోని కర్నూలు మరియు కడప జిల్లాలలో పారిశ్రామిక హబ్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2596 ఎకరాల భూమిని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీనికోసం 2137 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ఈ హబ్తో 54,000 మందికి ఉపాధి లభించనుంది. అలాగే కర్నూలు జిల్లా ఓర్వకలులో 2621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందుకోసం 2786 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని ద్వారా 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీంతో రాయలసీమకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కు మరింత ఊతమిచ్చేలా 28,602 కోట్ల పెట్టుబడితో దేశంలోని 10 రాష్ట్రాలలో 12 కొత్త స్మార్ట్ ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కేబినెట్ రీసెంట్గా నిర్ణయించింది. దీని ద్వారా దేశంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిలో 2 కారిడార్లను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రీసెంట్గా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన హైదరాబాద్, బెంగళూరు మరియు విశాఖ, చెన్నై కారిడార్లను అభివృద్ధి చేస్తామన్నారు. అంతేకాకుండా నవంబర్లో పోలవరం పనులు మళ్లీ ప్రారంభించేలోగా 12,000 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టుకు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. గత 5 ఏళ్లలో ఏపీ అనేక రంగాల్లో వెనుకబడిందని, ఇప్పుడు డబుల్ ఇంజిన్ గ్రోత్ ఎలా ఉందో చూస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇదిలా ఉంటే చంద్రబాబు కృషి వల్లే రాయలసీమకు పారిశ్రామిక శోభ వచ్చిందని, జగన్ సాధించలేనిది చంద్రబాబు సాధించారని సీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారు?